గాడ్ ఈజ్ యువర్ హీలర్ అనే ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. నా పేరు స్వెయిన్ మ్యాగ్నే పీడర్సన్. గత 40 సంవత్సరాలుగా నేను నార్వేలోని జీసస్ హీల్స్ మినిస్ట్రీస్ ద్వారా సువార్థికునిగా పరిచర్యని కొనసాగిస్తున్నాను. యేసయ్యని అద్భుతాలు చేసే దేవునిగా నేను ప్రకటిస్తున్నాను. ఈ వీడియోలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని తదుపరి మీ అందరి రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు మనం యేసుని స్వీకరించడం పరిపూర్ణ సమర్పణ అనే చక్కటి అంశాన్ని ధ్యానించుకుందాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, మీరు పాపులని, మీ పాప పరిహారార్థం యేసుక్రీస్తు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడని తెలుసుకోవడం మిమ్మల్ని కాపాడలేదు. కేవలం జ్ఞానం ఉండడం వేరు, ఆ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా స్వీకరించడం అనేది వేరు. ఈ ముఖ్యమైన ఆత్మీయ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక క్యాన్సర్ మాత్ర ఉదాహరణని ఇప్పుడు పరిశీలించి చూద్దాం. ఒకవేళ మీకు క్యాన్సర్ వ్యాధి ఉందని, మీరు త్వరలో చనిపోతారు అని డాక్టర్ మీకు చెప్పాడని మనం అనుకుందాం. కానీ ఆ వ్యాధిని నయం చేయగల అద్భుతమైన ఔషధం తన దగ్గర ఉంది అని చెప్పి ఆ డాక్టర్ ఆ మాత్రల్ని మీకిస్తే మీరు వాటిని జేబులో పెట్టుకుని హాయిగా ఇంటికెళ్లారు అనుకుందాం. ఆ మందు క్యాన్సర్పై ఎలా పోరాడుతుందో మీరు తెలుసుకుంటారు, ఉపన్యాసాలు వింటారు, అన్నీ చేస్తారు. మీరు తెలుసుకున్న ఆ జ్ఞానం మాత్రమే మిమ్మల్ని కాపాడలేదు. మీరు ఆ మాత్రల్ని మింగకపోతే మీ ఒంట్లో క్యాన్సర్ పెరుగుతూనే ఉంటుంది. చివరికి ఆ మందు మీ జేబులో ఉన్నప్పటికీ మీరు మరణిస్తారు. అలాగే మన ఆత్మను నాశనం చేస్తున్న పాపం అనే భయంకరమైన వ్యాధి నుండి విముక్తి పొందాలంటే మనమందరము మన హృదయాల్లోకి యేసుక్రీస్తుని ఆహ్వానించాలి. లేకపోతే పాపంలోనే మరణించి దేవునికి దూరమై నిత్య శిక్షను అనుభవించాల్సి వస్తుంది. మన విశ్వాస జీవితాన్ని వైవాహిక బంధంతో పోల్చి సరిచూసుకోవచ్చు. మనము ఒక వ్యక్తితో మాట్లాడి వారి మంచితనాన్ని అర్థం చేసుకుని వారిని నమ్మినంత మాత్రాన వారితో వివాహం అయిపోయినట్టు కాదు. సమాజంలో చాలా మందికి దేవుని గురించి సైద్ధాంతికపరమైన జ్ఞానం ఉంటుంది. అప్పుడప్పుడు ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు. కాని దేవునితో ఒక నిబద్ధత గల ఆత్మీయ బంధంలోకి వారు ప్రవేశించరు. మరికొందరు దేవుని ఆజ్ఞలను పాటిస్తూ క్రమం తప్పకుండా చర్చికి వెళ్తూ మంచి పనులు చేస్తూ దానధర్మాలు చేస్తూ ఉంటారు. అంత బానే ఉంటుంది. అయినప్పటికీ ఇవి మిమ్మల్ని దేవునితో కేవలం నిశ్చితార్థం చేసుకున్న స్థితిలోనే ఉంచుతాయి. మీ జీవితంపై దేవునికి సంపూర్ణ హక్కునేస్తూ మీరు ఆయనకు పూర్తిగా లోబడలేదు. పెళ్లిపీటల మీద ఒకరికొకరు సరే అని అంగీకరించి విడదీయరాని బంధంలోకి అడుగుపెట్టినప్పుడే నిజమైన వివాహం జరుగుతుంది. యేసుక్రీస్తు శిలువ మీద మీకోసం ఇప్పటికే సరే అని చెప్పి తన సమస్తాన్ని ఆయన త్యాగం చేశాడు. ఇప్పుడు సరే అని మీరు చెప్పే సమాధానం కోసమే ఆయన అక్కడ ఎదురుచూస్తూ ఉన్నాడు. మీరు మీ హృదయపూర్వకంగా ఆయన్ని రక్షకునిగా ఆహ్వానిస్తే మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా అంగీకరిస్తాడు. మీరు సందేహంలో ఉంటూ నిర్ణయాన్ని వాయిదా వేయకండి. అగ్రిప్పరాజులాగా రక్షణను నిర్లక్ష్యం చేయకుండా జక్కయ్యేలా సంతోషంగా యేసును ఆహ్వానించండి. యేసును మీ హృదయంలోకి స్వీకరించినప్పుడు మీ జీవితంలో అనేక దీవెనలు కలుగుతాయి. మీ పాపాలు, అతిక్రమాలు క్షమించబడతాయి. దేవుడు వాటిని ఇక ఎప్పటికీ గుర్తు చేసుకోడు. క్రీస్తు పరిహారం ద్వారా దేవుడు మిమ్మల్ని పాపమే చేయనట్లుగా నీతిమంతులుగా చూస్తాడు. యేసు ప్రభువు మీ హృదయంలో నివాసముండి రక్షణకు నిశ్చయతగా పరిశుద్ధాత్మను ఆయన మీ అందరికీ ధారాళముగా అనుగ్రహిస్తాడు. మీరు దేవుని పిల్లలుగాను పరలోక వారసులుగాను మారిపోతారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ పేరు పరలోక జీవ గ్రంథమునందు వ్రాయబడుతుంది. అపవాది యొక్క తీర్పు నుండి మరియు దేవుని ఉగ్రత నుండి మనకు శాశ్వత విముక్తి లభిస్తుంది. అయితే యేసుని స్వీకరించడం ఎలాగా? యేసుని స్వీకరించడం చాలా తేలికైన విషయం. యేసు ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో కలిసి భోజనము చేయుదును. హల్లెలూయా. మీ ఇంటికి వచ్చిన స్నేహితుణ్ణి లోపలికి ఆహ్వానించినట్లే ఒక చిన్న ప్రార్థన ద్వారా యేసు ప్రభువును మీ హృదయాల్లోకి మీరు ఆహ్వానించవచ్చు. రోమా 10:13లో ఇలా ఉంది, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షింపబడును. ఆయన్ని మన జీవితంలోకి చేర్చుకోవడం అంటే అది కేవలం ఒక మతాన్ని మార్చుకోవడం కాదు, అదొక పవిత్రమైన హృదయ మార్పిడి. దేవుడు పక్షపాతి కాడు. ఎంత పెద్ద ఘోర పాపినైనా చిన్న పాపినైనా ఆయన ప్రేమతో క్షమించి ఆదరించి నూతన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షణ పొందడానికి మనం గుర్తించవలసిన 4 ముఖ్యమైన సత్యాలను మీరు నోట్ చేసుకోండి. మొదటిది, దేవుడు మిమ్మల్ని చాలా అమితంగా అత్యంత ఇష్టంగా ప్రేమిస్తున్నాడు. మీ పాపం దేవునికి మీకు మధ్య ఒక పెద్ద అంతరాన్ని సృష్టించింది. యేసయ్య శిలువ త్యాగం ద్వారా మీ పాపానికి సంపూర్ణ పరిహారం చెల్లించబడింది. యేసు ప్రభువుని మీ యొక్క వ్యక్తిగత రక్షకునిగా స్వీకరించడం ద్వారా మీకు నిత్యజీవం లభిస్తుంది. ఈరోజే మీ హృదయపు తలుపులు తెరచి మీ జీవితాన్ని సంపూర్ణంగా యేసుకు అప్పగించుకోండి. ఈ కార్యక్రమం మీ అందరికీ ఆత్మీయంగా సహాయకరంగా ఉన్నట్లయితే మీరందరూ తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి అనేక మంది దీన్ని చూడ్డానికి సహాయం చేయండి. ఇప్పుడు నేను మీకోసం
ప్రార్థన చేస్తాను. దేవునితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి అని మీరు కోరుకుంటే తప్పకుండా ఈ ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. యేసయ్యా, నేను మీకు వ్యతిరేకంగా పాపం చేశాను. మీరు నా పాపముల నిమిత్తం సిలువలో మరణించారని నేను నమ్ముతున్నాను. మీరు మరణాన్ని జయించి మృతుల్లో నుండి లేచి ఈనాడు సజీవునిగా ఉన్నారు. నేను నా పాత పాపపు జీవితాన్ని విడిచిపెట్టగోరుచున్నాను. మిమ్మల్ని నాకు ప్రభువుగా ఉండమని వేడుకొనుచున్నాను. ఈరోజే నా హృదయంలోకి ప్రవేశించండి. దయచేసి నేను చేసిన అన్ని పాపములను క్షమించండి. ఇక నుండి నేను మీకోసం జీవించాలని ఆశపడుచున్నాను. ఈరోజు నన్ను రక్షించినందుకు మీకు స్తోత్రములు. ఆమెన్.